నూతన అధ్యక్షులు రాజమండ్రి జిల్లాకు సంబంధించి పిక్కి నాగేంద్ర గారికి, అదేవిధంగా ఇక్కడికి ఆరుగా వచ్చినటువంటి సోదరిమణి మారుతి రాణి గారికి, పెద్దలు జాతీయ కార్యవర్గ సభ్యులైనటువంటి సోదరులు సోంబి రాజు గారికి, సోదరులు పూర్వ అధ్యక్షులైనటువంటి బొమ్మల దత్తు గారికి, సోదరిమణి శ్రీదేవి గారికి, సూర్యనారాయణ రాజు గారికి, కోడూరు లక్ష్మీనారాయణ గారికి, అడబాల గారికి, ఉన్నికృష్ణ గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదరిమణులందరికీ, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో సాధారణంగా 3 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగతపరమైనటువంటి మార్పులు చేర్పులు జరగడం అనేది సహజం. దానికి ఒక విధానం కూడా ఉన్నది. సభ్యత్వ నమోదు, ఆ తర్వాత క్రియాశీల సభ్యత్వం, ఆ తర్వాత బూత్ అధ్యక్షులు, బూత్ నిర్మాణం, తర్వాత మండలాధ్యక్షులు, ఆ పైన జిల్లా అధ్యక్షులు, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులు, ఆ తర్వాత జాతీయ అధ్యక్షులు. ఈ మార్పులన్నీ కూడా 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా అనివార్యంగా జరిగేటువంటి ప్రక్రియ మన భారతీయ జనతా పార్టీ. దానికి సంబంధించినటువంటి విధానం కూడా ఉన్నది. ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దత్తు గారు వారికంటే ముందు మాట్లాడినటువంటి వారు కూడా చెప్పారు, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాజమండ్రి చాలా బాగా చేసింది. ప్రారంభం ఒకంత మందగతిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత బొమ్మలు దత్తు గారు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మీరందరూ నడుం బిగించి ఏ పరిస్థితిలో ఉన్నా సరే సభ్యత్వ నమోదులో రాజమండ్రి అగ్రగామిగా నిలబడాలి అనేటువంటి లక్ష్యంతో మీరందరూ పనిచేసినటువంటి సందర్భంలోనే ఈ జిల్లాలో మన సభ్యత్వం 1,00,000 పైబడి మనం చేసుకోగలిగాం అనేటువంటి విషయం మనకి ఇక్కడ గమనించాలి. ఆ తర్వాత బూతుల యొక్క నిర్మాణం మన పద్ధతి ప్రకారం ఆ రోజు వెళ్తాం, అక్కడ ఉన్నటువంటి శక్తి కేంద్రంలో ఉన్నటువంటి వారిని సంప్రదించడం, బూత్ లో ఉన్నటువంటి కార్యకర్తని కూర్చోబెట్టడం, వారితో మాట్లాడటం, ఆ తర్వాత బూత్ అధ్యక్షుల యొక్క నియామకం అందరి సమ్మతితోటి అక్కడ చేయడం, ఆ తర్వాత మండలాధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి వారు మీరందరూ మండలాధ్యక్షులు, మండల ప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు. మండలాధ్యక్షుల యొక్క ఎన్నిక ప్రక్రియ కూడా అద్భుతంగా మన రాష్ట్రం మనం చేసుకోగలిగాం. ఏదైతే విధానం ఉన్నదో ఆ మండలంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి మోర్చా నాయకులందరినీ కూర్చోబెట్టి అందరితో మాట్లాడి అందరినీ సంప్రదించి వారి మనోభావాలకు అనుగుణంగా ఎవరైనా ఒకరిని సూచించినట్లయితే వారిని ఏకాభిప్రాయంతో మండలాధ్యక్షులుగా నియామకం చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు, ఏదైతే విధానం మన మండలాధ్యక్షుడికి మనం అనుకరించామో అదే విధానాన్ని ఇక్కడ కూడా మనం అనుకరిస్తూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో అదే విధంగా మండలాధ్యక్షులు, మండల ప్రతినిధులు వారందరితో మాట్లాడి సంప్రదించిన తర్వాత పేర్లు తీసుకోవడం, నామినేషన్లు తీసుకోవడం, ఆ తర్వాత ఏకాభిప్రాయంతో జిల్లా అధ్యక్షుడిని ప్రకటించడం. బహుశా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇంత పారదర్శకంగా ప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతాయని నేనైతే ఊహించడం లేదు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలతో సంప్రదించి వారితో మాట్లాడి 1-2 మార్పులు చేర్పులు జాతీయ నాయకత్వం చేయవచ్చు, కానీ చాలా వరకు కూడా చాలా ప్రజాస్వామికంగా, చాలా పారదర్శకంగా మన పార్టీలో జరిగినట్టు ఏ రాజకీయ పార్టీలో కూడా ఎన్నిక జరుగుతుంది అని నేనైతే భావిస్తాను. మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం, మనది అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా భిన్నమైన పార్టీ అని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక సాధారణ కార్యకర్త పార్టీకి అంకిత భావంతో పనిచేసినట్లయితే వారి ఏ స్థాయికైనా సరే ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బహుశా ఇవాళ పిక్కి నాగేంద్ర గారు కూడా దానికి నిదర్శనం అని చెప్పి మనం కూడా ఇక్కడ గమనిస్తాం. 13 సంవత్సరాలు పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో పార్టీ నమ్మకంతో ఖచ్చితంగా రాజమండ్రి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో పిక్కి నాగేంద్ర గారు, అంతకు ముందున్నటువంటి పూర్వాధ్యక్షుడు బొమ్మల దత్తు గారి సహకారంతో
ఖచ్చితంగా ఈ జిల్లాలో పార్టీని బలోపేతం చేయగలరు అనేటువంటి నమ్మకం విశ్వాసంతో అందరితోటి మాట్లాడి నాగేంద్ర గారిని జిల్లా అధ్యక్షుడిగా చేయడం. అయితే ఈ సందర్భంలో ఖచ్చితంగా కింద ఎవరైతే మండల అధ్యక్షులుగా నియామకం చేయబడ్డారు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఆశించడంలో తప్పులేదు. ప్రతి ఒక్కరూ కూడా నేను జిల్లా అధ్యక్షులు అవ్వాలి అని ఆశించవచ్చు, రాష్ట్ర అధ్యక్షులు అవ్వాలి అని కూడా ఆశించవచ్చు. కానీ అందరికీ అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, ఎవరో ఒక్కరే అధ్యక్షులు కాదు. కనుక ఆశించినటువంటి వారు నిరాశ చెందకుండా పార్టీ బలోపేతానికి అంకిత భావంతో మీరందరూ కూడా మీ సహాయ సహకారాల్ని జిల్లా అధ్యక్షులైనటువంటి పిక్కి నాగేంద్ర గారికి అందించాలి అని చెప్పి సభాముఖంగా నేను చేసినటువంటి అభ్యర్థన. అనేక సందర్భాల్లో మనం ఏకాభిప్రాయం అనేటువంటి పదాన్ని మనం వాడాము. ఎందుకంటే పోటీ అనేది ఎన్నిక వరకు మనం పరిమితం చేయాలి. ఎప్పుడైతే పేరు నిర్ధారించబడుతుందో కేంద్ర నాయకత్వానికి, ఎవరైతే మేము జిల్లా అధ్యక్షులుగా ఉంటాము అని చెప్పి వారు ముందుకు వచ్చారో ఆ పేర్లన్నీ కూడా మేము పైకి పంపించడం జరిగింది. వారు కూడా ఒక సూచిక ఇచ్చారు, మీరందరూ ఉండాలి అని. ఇచ్చిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి రిపోర్టు, మేము పంపించినటువంటి రిపోర్టు అన్ని కూడా క్రోడీకరించుకుని ఒక పేరు నిర్ధారించడం జరిగింది. కనుక ఏకాభిప్రాయం అన్నది నేను ఇందాక చెప్పినట్టుగా ఎన్నిక వరకు పరిమితం చేస్తూ ఆ తర్వాత ఎటువంటి భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు లేకుండా మనం అందరం కూడా పార్టీ బలోపేతానికి పనిచేయవలసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా మనందరి మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. కేవలం సభ్యత్వ నమోదులో కాదు, ఏ విషయంలోనైనా సరే రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ యూనిట్ ఏదైతే ఉందో అగ్రగామిగా బలంగా ఉన్నది అనేటువంటి సందేశాన్ని మీరందరూ ఒక్క మాట మీద నిలబడి ఒక్క దాటి మీద నడిస్తేనే అది సాధ్యపడుతుంది అనేటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ వర్గాలు లేవు, నీ వర్గం నా వర్గం, నా మనుషులు నీ మనుషులు అనేటువంటి ఆలోచన లేదు. మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు. కనుక ఆ కుటుంబ శ్రేయస్సు కోసం మనం మనసులో ఉన్నటువంటి ఏదన్నా ఒకంత ఆందోళన బాధ ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి పార్టీ కోసం మనం అంకిత భావంతో పనిచేయాలి. ఇందాక దత్తు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు, వారు ఉన్నన్ని రోజులు కూడా, వారు అధ్యక్షులుగా ఉన్నన్ని రోజులు వారు పార్టీ బలోపేతానికి వారు శక్తి వంచన లేకుండా వారు శ్రమించారు. ఇన్ఫాక్ట్ మనం 1,00,000 పైబడి సభ్యత్వం చేసుకున్నామంటే వారి నాయకత్వంలో మనం చేసుకున్నాం. కనుక వారి సహకారం కూడా నాగేంద్ర గారికి అందిస్తూ ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. ఇందాక సోమవీర్రాజు గారు మాట్లాడుతూ చెప్పారు, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తుందో వారు తెలియజేశారు. నిన్న మొన్న మన రాష్ట్రానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు లేదా అమిత్ షా గారు కావచ్చు, ఇద్దరు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. 1,99,000 కోట్ల రూపాయలతోటి వైజాగ్ లో హైడ్రోజన్ పార్క్ అక్కడ నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా వారు వచ్చిన తర్వాత 11,440 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం తిరిగి స్టీల్ ప్లాంట్ కి ఇవ్వడం జరిగింది. అది మాత్రమే కాకుండా పోలవరం నిర్మాణం 12,500 కోట్లు పోలవరానికి ఇవ్వడం మాత్రమే కాకుండా మొన్న అంటే ఒక 2-3 రోజుల క్రితం 2వ డయాఫ్రమ్ వాల్ కి మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఎందుకంటే అంతకు ముందున్నటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. కనుక మళ్ళీ 1000 కోట్లు 988 కోట్ల రూపాయలతోటి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఒక 3 రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. అంటే ఆ 12,500 కోట్లు ఈ 1000 కోట్లు 13,500 కోట్లు ఇప్పుడు మనం పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా
15,000 కోట్లు ఇవ్వడం మాత్రమే కాకుండా మళ్ళీ హడ్కో మాధ్యమంగా ఇంకొక 11,000 కోట్లు అంటే 26,000 కోట్ల రూపాయలు అమరావతికి, ఒక్క అమరావతికే ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దీంతో సరిపెట్టకుండా బాహ్య వలయ రోడ్ 20,000 కోట్లు కేటాయించారు. 29,000 కోట్లు అనంతపురం నుండి అమరావతికి రోడ్డు వేయడానికి కేటాయించడం జరిగింది. పంచాయతీరాజ్ ఇవాళ మనం అందరం కూడా చెప్తున్నాం, ఇంతకు ముందు 5 సంవత్సరాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లయితే ఇవాళ ఒకంత మెరుగ్గా ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి విషయం. ఎందుకు మెరుగ్గా ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం